హలో గైస్, నిన్న రాత్రి వచ్చేసరికి 1:30 అయిపోయింది. ఇంకా లేసేసరికి ఇంకా లేట్ అయింది. అసలు కాలేజ్ వెళ్ళొద్దు అనుకున్నా కానీ వెళ్ళక తప్పదు. ఎందుకంటే 4 నెలల నుంచి నేను కాలేజ్కే వెళ్ళలేదు. ఇక అది మైండ్లో పెట్టుకొని వెంటనే బ్రష్ స్నానం చేసి కిచెన్కి వస్తే ఏం వండుకోలేదన్నమాట. ఇక ఏం వండేది లేదు, డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. ఇంకేముంది, గెట్ రెడీ విత్ మీ అనుకుంటూ ఒక మిర్రర్లో ఒక పోజ్ ఇచ్చి దేవునికి ప్రార్థించాను అనమాట. దేవుడా, నిన్న చేసిన ఆగం ఈరోజు మాత్రం అస్సలుకి చేయకు. నిన్న మాత్రం చాలా పెద్ద ఆగమే అయింది నా లైఫ్లో, ఎప్పుడు మర్చిపోలేను. ఇంకా అలా వెళ్తుండే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కనిపించినారు. ఇంకా ముందుకు వెళ్తుండే ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ కనిపించినారు. అలా 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 ముందుకు వెళ్తుండే ఫైనలీ మా అడ్డకైతే వచ్చేసాను. ఇక అలా వెళ్తుండే బోర్ కొడుతుంది, ఏం చేయాలో అర్థం కాక ఉషోదయ్య కనిపించింది. లోపల అలా అని వెళ్తే బ్యాగ్ పెట్టరా బిడ్డ అన్నాడు. ఇక అక్కడ బ్యాగ్ కూడా పెట్టేసినాము. బ్యాగ్ పెట్టి లోపలికి అలా అని ఒక రౌండ్ కొట్టేసిన. చాలా పెద్దగా ఉంది ఇది. ఈ లొకేషన్ ఎక్కడో గెస్ చేయండిగా. సెంటు కొందాం అనుకునే కానీ మన దగ్గర చాలా ఉన్నాయి. ఇక అలా 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 అని ఒక లుక్ వేసుకుంటున్నా, ఏం కొనాలో ఏం కొనొద్దు. సో అన్ని వెరైటీస్ బాగానే ఉన్నాయి. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే మనం కొనడానికి రాలేదు, దీనికోసం వచ్చినాం అన్నమాట. లుక్ అదిరిపోయింది కదా. చలో మిగతా అలా అలా చూసినాము, కానీ ఏం కొనే అంత ఏం కనిపించలేదు. ఓ అమ్మ, ఇవి కూడా అమ్ముతున్నారా వీళ్ళు? నేను అనుకున్న జస్ట్ గ్రాసరీస్ థింగ్స్ ఉంటుందని, కానీ చాలా పెద్దగా. ఇంకా కొంచెం ముందుగా అలా వెళ్తే డ్రై ఫ్రూట్స్ ఇది కనిపించింది. ఇక ఇవి కొంటే మనం బిగారి అవ్వాల్సిందే. కూరగాయలు ఫ్రెష్గా ఉన్నాయి, గుడ్లు పుడ్లు అన్నీ ఉన్నాయి, కానీ మన దగ్గర అంత బడ్జెట్ ఇప్పుడు లేదు. ఏడ తక్కువ దొరికితే ఆడికి ఉరికేటోళ్ళం మనము. సో ఫైనల్ అది అయిపోయింది. ఇక మన బస్సు గిట్ట వచ్చే టైం అయిపోయింది. ఎదురు చూస్తున్నాం కానీ బస్సు వస్తలేదు. ఆ బస్సు వస్తుందా ఇంకా వేరే బస్సు వస్తుందా అది కూడా తెలియదు.